ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన జయంతిని పురస్కరించుకుని కొండామరిపల్లి పంచాయతీలో ఓడుమల్లి దీన్ని దళితుల ఇళ్లపై ప్రధానమంత్రి సూర్యగర్ పథకం కింద సోలార్ పలకలను ప్రారంభించిన ఎమ్మెల్యే. సిటీఎం గ్రామానికి చెందిన 2 లబ్ధిదారులకు 7 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్వయంగా లబ్ధిదారులకు స్పందించిన ఎమ్మెల్యే. స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, స్థానిక శాసనసభ్యులు షాజహాన్ బాషా పేర్కొన్నారు. మదనపల్లి కలెక్టరేట్ లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ శివనారాయణ శర్మ, స్థానిక శాసనసభ్యులు షాజహాన్ బాషా, డిఆర్ఓ మధుసూదన్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ సమతావాది, మానవతావాది, సుపరిపాలన అధ్యక్షుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి మహోన్నతమైన సేవ చేశారన్నారు. 1908 ఏప్రిల్ 5న జన్మించిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చిన్నతనం నుంచి ధర్మ ప్రవర్తన, గురువుల ఎడల భక్తి భావాలు కలిగి ఉండేవారన్నారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా 3 దశాబ్దాలకు పైగా దక్షతతో దేశానికి ఎంతో సేవ చేశారని చెప్పారు. బాబు జగజ్జీవన్ రామ్ అణగారిన కులాల వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తి స్థాయిలో అందే విధంగా జీవితాంతం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 1971లో భారతదేశానికి మరియు పాకిస్తాన్కి మధ్య జరిగిన యుద్ధ సమయంలో బాబు జగజ్జీవన్ రామ్ రక్షణ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు దేశ ప్రజలలో స్ఫూర్తిని నింపారన్నారు. దేశం పట్ల అదే స్ఫూర్తిని జిల్లా ప్రజలందరూ కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. 1936లో నామినేటెడ్ అసెంబ్లీ సభ్యునిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన అనంతరం పార్లమెంటేరియన్గా సేవలందిస్తూ దేశ ఉప ప్రధానిగా ఎదిగి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేసినట్లు తెలిపారు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు బాబు జగజ్జీవన్ రామ్ కూడా దేశానికి పునాదులు వేసిన నాయకులలో ఒకరని, సమానత్వం కోసం నిరంతరం పోరాడిన మహనీయులని వ్యక్తులు గుర్తు చేశారు. స్వాతంత్ర సమరంలో చురుకుగా పాల్గొన్న ఆయన 1942 ఉద్యమంలో కూడా భాగస్వామ్యమై అనేక కష్ట నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ వెనకడుగు వేయకుండా దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేశారని తెలిపారు. దేశం కోసం జీవించి దేశమే తన సర్వస్వమని భావించిన మహానేతగా ఆయనను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవల గురించి పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, సంక్షేమ శాఖ అధికారి దామోదర్ రెడ్డి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారి వెంకట సుబ్బయ్య, జిల్లా టూరిజం అధికారి నాగభూషణం, వివిధ శాఖల అధికారులు, మాల మహానాడు రాష్ట్ర నేత యమల సుదర్శనం, బా శివప్రసాద్, ఎంఆర్పిఎస్ నరేంద్ర, ఎస్సీ ఎస్టీ నాయకులు బొజ్జప్ప, పి వెంకటరమణ, డైరెక్టర్ కురుబా కార్పొరేషన్, దళిత సంఘర్షణ సంస్థ చిన్నప్ప, భావన, రామకృష్ణ ఆచారి, వివిధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దళిత్ ఉప ప్రధానమంత్రి ఇవాళ లైవ్ మా అందరికీ ఒక మెసేజ్. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అది ఇంపార్టెంట్ కాదు, మీరు ఇక్కడే రిజిస్ట్రేషన్ అది ఇంపార్టెంట్. సో ఎవ్రీబడి ప్రెజెంట్ హియర్ అండ్ దోస్ హు ఆర్ listening to this, I just want to request, please never get disappointed whenever these situations are not in your favor, because situations will never be in our favor. ఆశయాలు చాలా ఉన్నాయి. మీరు 1908లో మన బీహార్లో పుట్టడం అంటే ఆ కాలంలో ఆ వెనకబడిన రాష్ట్రంలో ఒక దళిత కుటుంబంలో పుట్టి ఆ స్థాయికి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు. వెళ్ళడమే కాకుండా అత్యధిక కాలం పనిచేస్తారు. ముఖ్యమైన టైంలో రాజ్యాంగ పరిషత్తు, రాజ్యాంగ నిర్మాణం టైంలో పాల్గొన్నారు. తర్వాత నెహ్రూ మంత్రివర్గంలో ఉన్నారు. తర్వాత ముఖ్యంగా పాకిస్తాన్ అందరి కోసం నిత్యం పనిచేస్తూ ఒక ఎడ్యుకేషన్లో కానీ, నాలెడ్జ్లో కానీ, సబ్జెక్ట్ కమాండ్ కానీ, ఇష్యూస్లో కానీ పనిచేసిన చరిత్ర వీళ్ళది. ఈరోజు క్విట్ ఇండియా మూవ్మెంట్లో కూడా వీళ్ళు 1947లో పాల్గొన్నారు. స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. ఎన్నో దఫాలు జైలుకి వెళ్ళారు. ఎక్కడ కూడా కానీ వెనకాడలేదు. వాళ్ళకి ఎప్పుడైనా ఆ క్షణంలో ఫ్రీడమ్ ఇండియా ఫ్రీడమ్ అయ్యేంత వరకు ఏ క్షణంలో ఎక్కడైనా కానీ ఆంగ్లేయులతో ఎక్కడైనా కూడా వాళ్ళు బలి కావచ్చు. ఎక్కడ దిశ దశ చూడండి, బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించారు. అట్లాగే 30వ తేదీ అట్లాగే చాలా మంది రచయితలు, కళాకారులు,
వీళ్ళందరూ కూడా ఈ మాసంలో జన్మించడం అనేది ఈ రాష్ట్రం యొక్క ఈ దేశం యొక్క అదృష్టం. ఏప్రిల్ మాసం అంతా కూడా మేధావర్గము సామాన్య గొప్ప పరిపాలనా దక్షతుడిగా, గొప్ప స్వతంత్ర సమరయోధుడిగా, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గొప్ప దేశానిగా, భారతదేశ ప్రజలు సిడిఎంకి చెందిన నారాయణ ప్రభాకర్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. కొమ్మిరెడ్డి గారి పల్లికి చెందిన కొండయ్య గారి పెళ్లికి చెందిన రెడ్డప్ప ఆహ్వానం మేరకు నిబనపల్లి మండలం నిమ్మలపల్లి మండలం కొండయ్య గారి పల్లిలో వైభవంగా నిర్వహించిన సఫలమ్మ జాతర ఉత్సవంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు పాల్గొని స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి విందు భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రామారావు కాలనీకి చెందిన రెడ్డప్ప తన స్వగ్రామమైన కొండయ్య గారి పల్లెలో సప్పలమ్మ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, సకాలంలో వర్షాలు కురిసి మదనపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మునిరత్నం, మండల పార్టీ ప్రెసిడెంట్ రాజన్న, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్డప్పరెడ్డి, మాజీ ఎంపీ మల్లికార్జున, సింగిల్ విండో ప్రెసిడెంట్ కోట రమణ, శ్రీపతి, సుధాకర్, రమణ, జాతర నిర్వాహకులు రెడ్డప్ప, రజని, జయన్న, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మా రెడ్డప్ప నాయుడు కాలనీ, రామారావు కాలనీ, చీకలగుట్ట పరిసర వల్ల మా ప్రాంతాలకి కూడా ఉన్న ప్రజలందరూ సఫలమ్మ జాతరకు చాలా పెద్ద ఎత్తున ఆయన రెడ్డప్ప గారు వచ్చి గుడి కట్టించారు. మేము ఎవరైతే ఉన్నారో ఎన్జిఓ నడుపుతా ఉంది. దాదాపు 100 మంది మహిళలకు 150 మంది మహిళలకు పని ఇచ్చింది. చాలా బాధ్యతగా ఉంది. సో ఈరోజు ఈ జాతరకు మనం అందరం ఇక్కడ కలవడం, జాతర జరుపుకోవడం ఒక ఆనవాయితీగా ఉంది. ఇక్కడ విచ్చేసిన అందరికీ జాతర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆటో ఢీకొని యువకుడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు: చౌడేపల్లి మండలం బోయకొండకు చెందిన హరిబాబు సొంత పనిపై బైక్లో మదనపల్లికి వచ్చాడు. పని అవగానే తిరిగి బోయకొండకు వెళ్తుండగా వలసపల్లి వద్ద ఆటో ఢీకొని కాళ్ళు చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సల అనంతరం తిరుపతి రూయాకు తరలించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా మదనపల్లి గ్రామీణ మండలం కొండమర్రిపల్లి పంచాయతీ బోడమల్లి దిన్నె గ్రామంలో ఎస్సీ ఎస్టీలకు చెందిన నివాసంలపై ప్రభుత్వం పూర్తిస్థాయి సబ్సిడీతో ఏర్పాటు చేస్తున్న సోలార్ పలకల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఏపీ ట్రాన్స్కో ఎస్.ఈ. సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రాన్స్కో అధికారుల లబ్ధిదారుల ఇంటిపై సోలార్ విద్యుత్ ఉత్పాదన పలకలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దళిత పేద బడుగు బలహీన వర్గాలపై పడుతున్న కరెంటు భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల లబ్ధిదారుల ఇండ్లపై సోలార్ పలకలను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగా మదనపల్లి నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయల వ్యయంతో 2000 ఇండ్లపై విద్యుత్ ఉత్పాదన సోలార్ పలకలలో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇకపై కరెంటు బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీల ఇండ్లపై ఉచితంగా విద్యుత్ ఉత్పాదకరం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షులు జయరాం యాదవ్, డిఈఏపీ ట్రాన్స్కో గంగాధర్, ఏడి సురేంద్ర, ఏఈ రమేష్, తిమ్మరాయుడు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే సూర్యఘర్ పేరుతో ఈరోజు మీకు మీ ఇళ్లలో వచ్చే కరెంటు బిల్లులు తగ్గిస్తూ పూర్తి స్థాయిగా ఏదైతే ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు సూర్యఘర్ కల్పిస్తూ వాళ్ళకు సోలార్ ప్యానెల్స్ కల్పిస్తూ ఎక్కడ కూడా కానీ వాళ్ళ కరెంటు బిల్లు రాకుండా ఎక్కడెక్కడ వాళ్లకు ఆర్థికంగా వాళ్ళకు బలం చేకూరుస్తుంది. ఈరోజు ఎందుకంటే ప్రతి నెల 1000-1500 రూపాయలు కరెంటు బిల్లు అంటే చాలా ఎక్కువ, మన పక్క తక్కువ. కాకపోతే ఈ రాయచోటి కడప ఏదైతే ఎండ ఎక్కువ ఉంటుందో వాళ్ళకు ప్రతి నెల 2000-2500 వస్తాయి. సో ఆ క్రమంగా ఈరోజు మీకు ఎక్కడైతే మన మదనపల్లి కాన్స్టిట్యున్సీకి 2602 మందికి ఏదైతే ఎస్సీ ఎస్టీలకు మన సోదరులకు అందరికీ ఈరోజు
మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో మా బడుగు బలహీన వర్గాల కోసం బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భమున ఈరోజు ఈ సోలార్ ప్యానెలింగ్ లేయింగ్ చేస్తున్నాము. ఈరోజే దీనికి వాళ్ళ కనెక్షన్ కూడా ఇస్తారు. ఈ ప్రోగ్రాం వచ్చి ఒక ఇంటికి ప్రోగ్రాం లే చేయాలంటే 1,30,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ముఖ్యమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు బాధ్యత తీసుకొని ఈరోజు పూర్తి స్థాయిగా ఆంధ్రుల మదనపల్లిలో మా ఆసుపత్రికి ప్రారంభించారు. ఈస్టర్ పండుగ సందర్భంగా క్రిస్టియన్ సోదరులు ఎమ్మెల్యే నివాసం వద్ద శాలువాలతో సత్కరించి అభినందించారు. మదనపల్లి పట్టణానికి చెందిన హీరో అల్లు అర్జున్ అభిమానులు తమ హీరో జన్మదిన పురస్కరించుకొని మహిళల కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నట్లు గోడ పత్రికలను ఈడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో మహిళలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. మా హాస్పిటల్ మదనపల్లిలో ఐవీఎఫ్ సెంటర్ పూర్తి హైజీనిక్గా ఒక బెస్ట్ ఒక మెషినరీతో ఒక ల్యాబ్ చాలా సిస్టమేటిక్ ల్యాబ్ చాలా బాగుంది. రియల్లీ ఐ కంగ్రాచులేటెడ్ డాక్టర్ అవినాష్ గారికి, డాక్టర్ దీపికా గారికి, అదేవిధంగా మా బుజ్జన్న వాళ్ళ అబ్బాయికి, వీళ్ళంతా కార్తీక్ ఎస్ మాధవన్న వచ్చి మా పెద్దలు వీళ్ళంతా రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ టు ద టౌన్. ఇప్పుడు మదనపల్లి జిల్లా అయిన తర్వాత మహిళా సంఘాలంతా ఒక 2,000 మంది చేరుస్తాం. ఈ ప్రోగ్రామ్ అందరికీ చేర్చి ఖచ్చితంగా ఇది ఏదైతే మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ వీళ్ళు ఇక్కడ మన మదనపల్లి కాన్స్టిట్యున్సీకి రామ్జీ ఇంకా మిగతా మా తమ్ముళ్ళంతా వచ్చారు. మనస్ఫూర్తిగా ఈ యొక్క ఈస్టర్ సందర్భంగా మా ప్రియతమ నేత ఎమ్మెల్యే గారైనటువంటి మొహమ్మద్ షాజహాన్ బాషా గారిని శుభాకాంక్షలు తెలియజేయడంతో మేము ఈ విధంగా రావడం జరిగింది. ఈ యొక్క ఈస్టర్ పండుగ యావత్ ప్రపంచం జరుపుకునే పండుగ. ఈ పండుగ సందర్భంలో కమ్యూనిటీ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ద సర్వీస్. ఈరోజు మదనపల్లి మిషన్ ఎమ్మెల్యే హాస్పిటల్ కానీ, శానిటోరియం టీబీ హాస్పిటల్ కానీ, హోపాయి స్కూల్ కానీ, ఈ ఎన్ని విద్యా సంస్థలు ఉన్నాయి, ఇవన్నీ అట్టడుగా ఉన్న పిల్లలందరికీ చదువు కల్పిస్తూ నిత్యం. తిరుపతి జిల్లా చిన్నగుట్టిగల్లు మండలం బాకరాపేట జల్లికట్టులో విషాద ఘటన చోటు చేసుకుంది. జల్లికట్టు ప్రారంభమైన కొద్దిసేపటికే ఓ కోడిగత్తె ఒక్కసారిగా నియంత్రణ తప్పి జనాలపైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో రవిచంద్ర అనే వ్యక్తి మెడలో కోడగిత్త కొమ్ము చొచ్చుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అధిక రక్తస్రావంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. రవిచంద్ర తీవ్రంగా గాయపడడంతో గ్రామంలో ఆందోళన వాతావరణం నెలకొంది. అలాగే మరో వ్యక్తి శ్రీనివాసులు తీవ్రంగా గాయపడగా అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనలో స్వల్పంగా గాయపడిన పలువురికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. జల్లికట్టు నిర్వహణలో భద్రతా ఏర్పాట్లు తగినంతగా లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మదనపల్లి పట్టణంలో వైన్ షాపుల వేదికగా క్రైమ్ పెరుగుతుందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో వైన్ షాప్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాపులు నడుపుతున్నారని, 24 గంటల మద్యం దొడ్డిదారిన విక్రయింపులు జరుగుతున్నాయని, బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగాయని ఎక్సైజ్ పోలీసు అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ వైన్ షాప్ యజమానులతో మిలాఖత్ అయ్యారని అన్నారు. ఎక్సైజ్ అధికారులు వైన్ షాప్ యజమానులు వైన్ షాపులు ఎమర్జెన్సీ సర్వీస్గా భావిస్తూ నిత్యం మందుబాబులకు అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నారని, దాని కారణంగా పట్టణంలో క్రైమ్ కూడా పెరుగుతుందని అన్నారు. మద్యం మత్తులో యువత దారుణాలకు పాల్పడుతున్నారని, పట్టణంలో జరిగే ప్రతి క్రైమ్ వెనుక మద్యం మత్తులో విచక్షణ కోల్పోవడం వల్లే జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటివి నియంత్రించాల్సిన బాధ్యత కలిగిన ఎక్సైజ్ పోలీస్ అధికారులు వైన్ షాప్ యజమానులతో కుమ్మక్కవడం వల్ల పట్టణంలో వైన్ షాపులు తమ ఇష్టారాజ్యంగా నడుపుతున్నారని, ఇప్పటికైనా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు స్పందించి మదనపల్లి పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వైన్ షాపులను, వారికి సహకరిస్తున్న ఎక్స్చేంజ్ అధికారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పర్మిషన్ లేనటువంటివి నడుస్తున్నాయి, బెల్ట్ షాపులు నడుస్తున్నాయి, సిట్టింగులు లేకుండా కానీ సిట్టింగులు కూర్చోబెడుతున్నారు. దానిపైన ఎక్సైజ్ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మార్నింగ్ 10 నుంచి ఓపెన్లో ఉండాల్సినటువంటి వైన్ షాపులు 24 hours ఓపెన్లో ఉన్నాయి. డే టైంలో
ఫ్రంట్ డోర్లు అమ్ముతున్నారు, నైట్ టైంలో బ్యాక్ డోర్లో అమ్మేటువంటి పరిస్థితి ఎక్సైజ్ అధికారులకు కూడా తెలుసు. ఈ ప్రతి బ్రాందీ షాపు, వైన్ షాపు, రెస్టారెంట్తో పోలీస్ అధికారులు, ఎక్సైజ్ పోలీస్ అధికారులు కుమ్మక్కై వాళ్ళు ఇచ్చేటువంటి మామూలుకి అమ్ముడు పోవడం వల్లనే ఇవాళ పదనపల్లి పట్టణంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మేము ఈ మా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారిని కోరేది ఏమంటే, ఇది గత కొద్ది రోజులుగా ఎక్సైజ్ అధికారులు వీళ్ళకి వైన్ షాపు యాజమాన్యంతో కుమ్మక్కైంది. వీళ్ళతో కుమ్మక్క అవ్వడం వల్లనే ఇక అనేక సంఘటనలు జరుగుతున్నాయి, క్రైమ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మొలకల చెరువులో కూడా మొన్న మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు ఎంసీఏ మరియు ఎంబీఏ చదువుతున్న విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ నేషనల్ స్కాలర్షిప్ లభించినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. నేషనల్ స్కాలర్షిప్స్ ద్వారా నిరుపేద నేపథ్యాల నుండి ప్రతిభావంతులైన మరియు ఆర్థికంగా అవసరమైన విద్యార్థులకు మద్దతునిచ్చే లక్ష్యంతో 7 మంది ఎంసీఏ చదువుతున్న ఒక్కో విద్యార్థికి 3 లక్షలు మరియు 2 మంది ఎంబీఏ విద్యార్థులకు ఒక్కొక్కరికి 1,50,000 చొప్పున 9 మంది విద్యార్థులకు మొత్తం 24 లక్షల రూపాయలు లభించినట్లు తెలిపారు. ఉపకార వేతనాలు అందుకున్న విద్యార్థులను యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, ఎంసీఏ విభాగాధిపతి డాక్టర్ నవీన్ కుమార్, స్టూడెంట్ అఫైర్స్ సీనియర్ మేనేజర్ డాక్టర్ పి అదహర్ సమీనా, రాగదీప్తి మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.